హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సూపర్ సునీత. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుండే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. అంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, కంపల్సరీ లైక్ అనేది వీడియో చూసాక కంపల్సరీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి ఈరోజు అయితే 9th డే. నేను దసరా హాలిడేస్లో వీడియోస్ అన్నీ చేసి పెట్టాను కానీ అప్లోడ్ చేయలేదని చెప్పాను కదా. ఈరోజు నేను 9th డేకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. ఏంటంటే ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది, క్లీనింగ్ ఉండింది, అంతా చేసేసరికి ఇంకా లేట్ అయిపోయింది. మార్నింగ్ మా వారి కోసం అని బాక్స్ టమాటా రైస్ వేసి పెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఒకటే కర్రీతో చేసేసుకుంటున్నాను, రెండు కాంబినేషన్తో. పెసరపప్పు బీరకాయ కర్రీ, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈరోజు మొత్తం ఇంట్లో పని చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే 1 అయిపోతుంది. నేను ఇంతకుముందే డిటాక్స్ వాటర్ ఇంకా తాగాను, చీర వాటర్. అది ఇప్పుడే లేట్ అవుతుంది, అందుకని తొందరగా ఒకటే కర్రీ చేస్తున్నా. ఇంకా ఏంటంటే మా వారికి పొద్దున నేను టమాటా రైస్ చేశాను. ఆయన కోసం లేట్ అయింది, ఇంకా అందుకని ఆయన కోసం అయితే నేను టమాటా రైస్ చేశాను. మనం డైట్ చేస్తున్నప్పుడు కర్రీస్ ఎక్కువ తీసుకోవడం, రైస్ తక్కువ తీసుకోవడం చేస్తూ ఉంటాం కదా. బీరకాయ పెసరపప్పు కాంబినేషన్ అయితే ఏంటంటే మనకు ప్రోటీన్ పప్పు ద్వారా ఉంటుంది, ఇంకా ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెన్సెన్సీ బీరకాయలు ఎక్కువ ఉంటుంది. మనం కంపల్సరీ వెయిట్ లాస్లో డైట్ తింటున్నప్పుడు సొరకాయ కానీ బీరకాయ కానీ చాలా బాగుంటుంది, అంటే వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. అందుకని నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్కి అయితే బాగా ప్రిపేర్ చేస్తాను. అంటే ఈ బీరకాయ పెసరపప్పు పాలు వేసి వండుతాను, ఎంత బాగుంటుందంటే పాలతో కాంబినేషన్ అసలు బీరకాయలు కానీ టమాటా కర్రీస్లో కానీ ఆనంకాయలు కానీ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా ఊర్లో అయితే మా అమ్మ మిగడ పాలు వేసి ఈ కర్రీస్లలో వేసి వండేది. ఆ కాంబినేషన్ అనేది అదుర్స్, అసలు చెప్పలేము, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం క్రీమ్ అంటుంటాం కదా, అలాగా టమాటాల కర్రీలో కానీ అలా వేస్తూ ఉండేది. సింపులే అండి, జస్ట్ మనకి 15 minutesలో అయిపోతుంది ఈ కర్రీ. ఏం లేదు, నేనైతే ఇక్కడ జస్ట్ ఆయిల్ తీసుకున్నాను, అక్కడ జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకున్నాను, ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవి వేసి ఫ్రై అయ్యాక పెసరపప్పు ఒక 10 minutes అలా కడిగి నాననిచ్చాను. తర్వాత ఇందులో వేసి ఫ్రై అవ్వాలి. పప్పు కూడా మంచిగా ఫ్రై అయితే ఏంటంటే కర్రీస్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పప్పు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు వేసి, ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే మాడిపోతూ ఉంటుంది, కర్రీ టేస్ట్ పోతుంది. అందుకని మనము ఈ పప్పు వేసాక కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి ఇంకా అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇక్కడ మనం బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు యాడ్ చేసుకొని అది మగ్గనివ్వాలి. సాల్ట్ అనేది నేనైతే ఇక్కడ పోపులోనే వేస్తాను, ఏంటంటే టేస్ట్ బాగుంటుంది పోపులో వేస్తే. ఇంకోటి ఏంటంటే సాల్ట్ విషయంలో మనం డైట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా సాల్ట్ అనేది తగ్గించుకోవాలి. అంటే డైట్ చేస్తునేటప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు అయినా మిగతా మామూలుగా అయినా సాల్ట్ తక్కువ తినడమే చాలా చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్ కోసమని డైట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ సాల్ట్ అనేది అస్సలు ఇంకా చాలా తక్కువ తినాలి. ఏంటంటే సాల్ట్ ఎక్కువ తినడం వల్ల మన బాడీలో వాటర్ కంటెన్సెన్సీ అది మగ్గనివ్వాలి. ఇక్కడ నేనైతే కారం ఇంకా ఏం యాడ్ చేసుకోలేదు, జస్ట్ ఒక 4-5 పచ్చిమిర్చే తీసుకున్నాను అంతే. ఇక్కడ మా పాప అయితే డ్రాయింగ్ చేస్తూ ఉండింది. తనకి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఏంటంటే అల్లరి చేస్తూ ఉంటుంది బాగా, అందుకని నేనైతే హాలిడేస్లో వచ్చినప్పుడు డ్రాయింగ్స్ బుక్ అనేది తీసి పెట్టుకుంటూ ఉంటాను. అప్పుడు తనకి డ్రాయింగ్ ఇస్తే తను హ్యాపీగా డ్రాయింగ్ చేసుకుంటుంది. ఇంకా నేను నా పని నేను చేసుకుంటూ ఉంటాను. డ్రాయింగ్స్ అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. ఆడపిల్లలందరికీ అఫ్కోర్స్ ఆడపిల్లలందరికీ డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్టే కదా. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళకి డ్రాయింగ్స్ బుక్ ఇప్పిస్తూ ఉంటే వాళ్ళ క్రియేటివిటీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అందుకని నేనైతే మా చిట్టి తల్లికి ఎప్పుడు డ్రాయింగ్స్ బుక్ ఇప్పించినా అది 2 daysలో ఖతం చేస్తుంది. డైలీ 2 papers పెట్టుకోవే అంటే అది 2 paper అది ఒక బుక్నే 2-3 daysలలో ఖతం చేసేస్తుంది.
ఇక్కడ నేను ఇంకా మగ్గింది, అది వాటర్ పైకి వచ్చేసింది చూడండి, బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఇక అంతే. ఇందులో నేను ఇంకా అంటే చిల్లీ పౌడర్ అస్సలు యాడ్ చేయను, వట్టి కారం అలాంటిది. ఒక 4-5 పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలతో ఉడికితే ఇంకా బాగుంటుంది ఇది కర్రీ. ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి, టీ గ్లాస్లా పాలు యాడ్ చేస్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డైలీ చెప్పిందే చెప్పడం అయితే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని నేనైతే అన్ని వీడియోలో ఒక్కొక్కటి అయితే చెప్తున్నాను. డైలీ అదే చెప్తా కూడా మీకు పెద్ద అసలాగా అనిపిస్తుంది, చెప్పిందే చెప్తుందని. ఇక్కడ నేను ధనియా పౌడర్, గరం మసాలా వేస్తున్నాను. అంటే అన్నీ కలిపిన పౌడరే, అది అన్నీ కలిపి మిక్సీ వేసి పెట్టుకుంటాను. అంటే ఇక్కడ అయితే నా లంచ్కి నేను కప్ రైస్ ఇంకా కర్రీ ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇది జూమ్ చేయడం వల్ల మీకు రైస్ ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుందేమో, కానీ ఏం లేదండి, సింపుల్. కొంచెమే అంటే ఒక బౌల్లోనే తీసుకున్నాను. మీకు ఇక్కడ రైస్ క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుందేమో, కానీ అది జూమ్ చేయడం వల్ల తక్కువ క్వాంటిటీయే. ఇంకా కర్డ్, ఇంకా నేను ఇక్కడ కరివేపాకు పౌడర్ అయితే తీసుకుంటున్నాను. పప్పులు అండ్ కరివేపాకు పౌడరు. నేను ఇది పెట్టుకున్నానని కొంచెం డెకరేషన్ చేసుకున్నాను. నేను బౌల్లో పెట్టాను కదా, తనకు కూడా అదే అట్లనే కావాలంట. నేను ఊరికనే అలా మంచిగా కనిపిస్తుంది కదా వీడియోలలో అని నేను పెడితే తనకు కూడా అలానే కావాలని తను కూడా అలానే చేసుకుంటుంది. ఇంకా నేను ఏంటంటే వీడియోలో బాగా కనిపిస్తుంది కదా, కొంచెం హోటల్ స్టైల్లో అని ఇట్లా రైస్లో కప్పు వేసి పెట్టాను కదా, అది తను డిఫరెంట్ అనుకుంటుంది నా చిట్టి తల్లి. ఆ రైసే కావాలని అనింది, అదే తీసుకొని తింటూ ఉండింది. భలే నవ్వొచ్చింది నాకైతే. ఆ రైస్ సేమ్ ఇది అది ఒకటే అంటే అస్సలు వినదు, నాకు ఆ రైసే కావాలి అని అనింది. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే నేను బీరకాయ కర్రీ ఇంకా పెసరపప్పుతో కర్రీ చేశాను కదా, అంటే 9th డే. ఈ వ్లాగ్ అనేది 9th డే అండి. ఇంకా నేనైతే నా లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. బీరకాయ ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్లా ఉన్నప్పుడు, డైట్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటి వెజిటేబుల్స్ అయితే తీసుకుంటే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇంకా నేను టీ తీసుకున్నాను ఈవినింగ్. టీ ఏంటంటే కంపల్సరీ తాగాల్సిందే. 2 times తాగేదాన్ని, 1 time షిఫ్ట్ అయ్యాను. 1 time కూడా మర్చిపోవాలనుకుంటే అస్సలు వీలవ్వట్లేదు. ఇంకా ఈవినింగ్ టైం అయిందంటే చాలు నాకు హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీ తాగితేనే సెట్ అవుతుంది. అలా అయితే కంపల్సరీ టీ తాగాల్సిందే డేలో 1 time అయినా. ఇంకా నేను డిమార్ట్ వచ్చాను నైట్ 8 o'clock అలా. మా వారు వచ్చాక కొంచెం ఇంట్లో సామాన్లు అవన్నీ తీసుకున్నాను. అలాగే ఏంటంటే నాన్ స్టిక్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అలాంటివి నేను మామూలుగానే నాన్ స్టిక్ అనేది చాలా వరకు తక్కువ వాడతాను. అంటే ఎప్పుడో ఒక్కసారి ఫ్రై ఐటమ్కి. ఇంకా దోశది కూడా మార్చేద్దామని అనుకుంటున్నాను. దోశది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా, అదే ఐరన్ స్టీల్, అది ఐరన్ పెంక అంటారు కదా, అది తీసుకోవాలనుకుంటున్నాను. ఐరన్ పెంక ఇంకా ఇక్కడ అయితే తీసుకున్నాను. ఐరన్ పెంక ఇంకా కొన్ని ఐటమ్స్ నాన్ స్టిక్ లేకుండా ఐటమ్సే తీసుకున్నాను. ఇంటికి వచ్చేసరికి అయితే 10:30 అయిపోయింది. 10:30కి ఇంకా నాకు ఆకలేసింది. ఇంకా తినొద్దు అలానే పడుకున్నాము. ఏంటంటే ఇప్పుడు లేట్గా తింటే మార్నింగ్ మనకు ఫాస్టింగ్ వదిలేయడానికి లేట్ అవుతుంది. అంటే 16 hours-కి 10:30 అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2:30కి అయిపోతుంది కదా ఫాస్టింగ్ 16 hours. కానీ ఇంకా నాకు ఆకలేసి యాపిల్ అయితే తినాను. కానీ 14 hours అయినా పర్వాలేదు, 59 hours అయినా పర్వాలేదు అని అనుకున్నాను. కానీ మార్నింగ్ అయితే 15 hours-కి అయితే. ఇంకా మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ తప్పకుండా లైక్ చేయండి.